హాయ్ అండి. ఈరోజు టాపిక్ ప్రకాశించటం. మన ప్రాచీన సాంప్రదాయాలు, సంస్కృతి ఎంతో జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చాయి. దీపావళి పండుగ అనంతరం కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ప్రజలు తమ ఇళ్లల్లో దీపాలను అలంకరించుకుంటూ ఉంటారు. అంతర్గతంగా మనలోని చీకటిని తొలగించుకోవడానికి జ్ఞానము అనే దీపం కావాలి అని ఈ కార్తీక మాస దీపారాధన సూచిస్తుంది. అసలు ఈ కార్తీక మాసం రావణ వధ అనంతరం శ్రీరాముడు అయోధ్యకు స్వదేశానికి తిరిగి వచ్చేస్తూ ఉంటే దానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటున్నారు. అంతేకాకుండా మరొక రాక్షసరాజు ఉన్నాడు మనకు, నరకాసురుడు. ఈ నరకాసురుని మరణాన్ని కూడా దీపావళి పండగ సూచికగా చెప్పుకుంటూ ఉంటాం. అతనితో ముడిపడిన ఒక అందమైన కథ ఒకటి ఈ శాస్త్రాల్లో ఉంది. శ్రీకృష్ణుని చేతిలో ఓడిపోయి చనిపోతూ ఉండగా జీవితాంతం తాను చేసిన పాపాలన్నీ ఆయనకి ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ఉన్నాయి. నరకాసురునికి పశ్చాత్తాపం కలిగింది. అప్పుడు అతడు తాను జీవించినంతకాలం అష్టకష్టాలు అనుభవించి ప్రజల్ని బాధ పెట్టాను, తాను చనిపోతున్నాడు కదా, ఈ చనిపోతున్న దానికి గుర్తుగా ఉంటే బాగుంటుంది అనిపించి గుర్తుగా దీపాలు వెలిగించి ఆనందంగా గడుపుకోవాలి అన్నది అతని ఆలోచనని కనిపెట్టినటువంటి శ్రీకృష్ణుడు దీపాలను వెలిగించి ఆనందంగా గడుపుకోవటం నరకాసుని వధ అనేది కోరుకున్నాడు. కృష్ణుడు అనుగ్రహించాడు. ఆ విధంగా కృష్ణుడు కోరుకునేటప్పటికి నరకాసుడు కృష్ణుడు అనుగ్రహించి ఆ రోజు చతుర్దశి కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణుని వరం వలన నరక చతుర్దశి పండుగ అనేది వచ్చింది. నరకాసురుడు 16,000 మంది స్త్రీలను తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. అతను మరణించిన తర్వాత వారందరికీ దిక్కుతోచగా ప్రాణత్యాగానికి నిశ్చయించుకున్నాడు. తమ ఇంటి పేరు ఇప్పుడు నరకాసురుడితో ముడిపడి ఉంది. పుట్టింటికి తిరిగి వెళ్ళినా ప్రజలు ఆదరించరు. తమపై నిందలు రాళ్ళు రవ్వటం ఎగనిస్ట్గా చేస్తారు. కాబట్టి చనిపోవడమే మేలు అని వాళ్ళు ఏడుస్తూ ఉండగా అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళని ఓదార్చి, సరే ఈనాటి నుంచి మిమ్మల్ని నా భార్యగా స్వీకరిస్తున్నాను అని చెప్పాడు. మీరు నన్ను మీ భర్తగా చెప్పుకోండి. ఆ విధంగా నా ఇంటి పేరు మీకు వస్తుంది, మీరు సురక్షితంగా ఉంటారు అని చెప్పాడు. అలా నరకాసురుడికి నరకాసురుడి యొక్క రాణులందరూ కూడా గోపికలుగా మారి శ్రీకృష్ణుని మహిమలను గానం చేస్తూ జీవిస్తూ వస్తున్నారు. దీపావళి అంటే కేవలం దీపాలను వెలిగించడం మాత్రమే కాదు, దానిలో అంతకు మించిన అంతరార్థం ఉంది. బుద్ధ భగవానుడు చెప్పినట్టుగా మీకు మీరే వెలుగుగా ఉండండి. మనలో ప్రతి ఒక్కరము ఒక దీపం మాత్రమే వెలిగిస్తే సరిపోదు. ప్రపంచంలోని చీకటిని ఒక్కరే తొలగించలేం. ఆ చీకటిని పారదోలాలి అంటే ప్రతి ఒక్కరూ తమ లోపలి నుంచి ప్రకాశించాలి. తమలోని అంతర్గత కాంతిని ఇతరులతో పంచుకోవాలి. మీరే ప్రకాశము, వెలుగు అని గుర్తించాలి అన్నదే ముఖ్యంగా ఈ దీపావళి యొక్క సారాంశం అని చెప్పుకోవాలి. జీవితంలో మనం ఎన్నో రకాల వ్యక్తులతో కలుస్తూ ఉంటాం, వాళ్ళతో సంభాషిస్తూ ఉంటాం. కొందరితో మనం కలిసిపోతాం, మరికొందరితో కలవలేం. కొందరు మీకు వ్యతిరేకంగా మారవచ్చు, లేదా మీరే వాళ్ళకు వ్యతిరేకంగా మారవచ్చు. కొందరు మనకు మానసికంగా మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేట్టుగా, మన అస్తిత్వాన్ని దెబ్బతీసేట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వారిని కూడా మనం కలుపుకుపోవాల్సిందే, తప్పదు. అందరూ మనమే అనుకుంటే మనకు ముఖ్యంగా మనకు సుఖంగా ఉంటుంది, మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఏదేమైనా చివరికి మీరు వారిని ఇష్టపడకపోయినా సరే, ఆ రాగద్వేషాలతో చిక్కుకుపోయి ఉన్నా సరే వారిని క్షమించి, మనకు మామూలుగా ఏదైనా మంచి విషయం విన్నప్పుడు కానీ, మంచి మాట విన్నప్పుడు కానీ, పండగలప్పుడు కానీ ఎదుటివారికి ఒక తీపి ఇచ్చి, మిఠాయిలు ఇచ్చి వారిని కలుపుకుపోవటం అనేది మన సాంప్రదాయం. అలాంటి వారికి కూడా మీరు ఒక మిఠాయి తినిపించి మనలో కలుపుకుంటే అప్పుడు మనమే సేవ్ అవుతాం. ఎట్లా అంటే హృదయం మృదువుగా మారుతుంది, మనసు ప్రేమతో నిండిపోతుంది, సానుకూలత ఏర్పడుతుంది. మన జీవితం అంతా ఒక వేడుకగా నిండిపోతుంది. దీపావళి అంటే బాధను, కోపాన్ని, ద్వేషాన్ని సమిష్టిగా విడిచిపెట్టేయాలి.
చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాలి. జ్ఞానంలో లేని వారికి సంవత్సరానికి ఒక్కరోజే దీపావళి, కానీ ఈ జ్ఞానులకు ప్రతి క్షణము ప్రతిరోజు దీపావళి. ఏ వేడుకైనా సేవాస్ఫూర్తితో జరుపుకుంటే చాలా బాగుంటుంది. అలా సేవాస్ఫూర్తితో జరుపుకొని ఏ వేడుకైనా సరే అసంపూర్తమని చెప్పాలి. భగవంతుడి నుంచి మనకు లభించిన వాటిని ఇతరులతో మనం పంచుకుంటున్నాం అంతే. అదే నిజమైన వేడుక. వేడుక అంటే అన్ని విభేదాలని తొలగించుకొని ఆత్మానందంలో మునిగిపోవటమే. ఆ విధంగా మునగటం, ఆ జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని మనుషులకు సేవ చేసుకుంటూ మంచి సంకల్పంతో ఉండాలి. ఇలా అంతర్గతంగా ప్రకాశించటం అనేది కనుక జరిగితే మన హృదయంలో ప్రేమ దీపాన్ని, ఇంటిలో సమృద్ధి అనే దీపాన్ని, ఇతరులకు సేవ చేసేందుకు కరుణ అనే దీపాన్ని, అజ్ఞానపు చీకటిని పారదోలటానికి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకొని అంతర్గతంగా ప్రకాశించి మనం అందరికీ ఒక ముందు చూపుగా, ఒక మార్గదర్శకంగా, ఒక దీపాన్ని వెలుగును చూపించి ఒక మార్గదర్శకంగా మన వంతుగా ఉంటే అందరికీ మేలు. ఉంటాను మరి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఉంటాను మరి. స్వస్తి.